నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్కు జై కొట్టిన పట్నం, మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ. 85 మున్సిపాలిటీలు హస్తగతం. అమెరికా ఒప్పందంపై దేశవ్యాప్త ఉద్యమం, రైతు సంఘాలతో రాహుల్ భేటీ. స్టాలిన్ కావాలో నేను కావాలో తేల్చుకోండి, ప్రజలకు టీవీకే అధినేత విజయ్ పిలుపు, సభలో మరొకరు బలి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార పార్టీ హవా కొనసాగింది. 85 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకున్నటువంటి పార్టీ చేజిక్కించుకుంది. మరో 10 చోట్ల ఇండిపెండెంటు, ఎంఐఎం, ఇతర పార్టీల తరపున గెలిచిన అభ్యర్థులు మద్దతుతో చైర్పర్సన్ పీఠాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో మేయర్ పీఠాలు దక్కించుకోనున్నది. కొత్తగూడెంలో సిపిఐతో కలిసి పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా నిజామాబాద్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 15 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల, ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ స్థానమైన గజ్వేల్ మున్సిపాలిటీలను కాపాడుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ చావు దెబ్బతింది. 7 కార్పొరేషన్లలో ఒక్కచోట కూడా ఆశించిన సీట్లను దక్కించుకోలేక చితికిల పడింది. పోయినసారి 10కి 10 కార్పొరేషన్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి జీరోగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం పార్లమెంటు భవన సముదాయంలో జరిగిన ఈ భేటీలో భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ ఒప్పందాన్ని రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, పప్పు ధాన్యాలు రైతులు బతుకుదెరువు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదుపు తప్పిన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ కావాలో, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే తాను కావాలో తేల్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాకు అనుభవం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు. నిజమే, అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకునే అనుభవం నాకు లేదు. నాలాగా సొంతంగా పార్టీని స్థాపించి 1% ఓట్లైనా పొందే శక్తి ఉందా అంటూ డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు సవాల్ విసిరారు. శుక్రవారం ఉదయం సేలం శివారు శీలా నాయకన్ పట్టిలో జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో మాట్లాడిన విజయ్ డిఎంకే, ఏఐడిఎంకేలపై విమర్శల వర్షం కురిపించారు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చడం చాలా బాధాకరమని మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి గ్రామ సచివాలయాన్ని స్వర్గగ్రామ అని, వార్డు సచివాలయాన్ని స్వర్ణవార్డుగా మార్పు చేస్తారని, గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ప్రజలకు అన్ని విధాల పరిపాలన అందుబాటులో ఉండేదని, 11 నుంచి 13 రకాల డిపార్ట్మెంట్లను సచివాలయ వ్యవస్థలోనే ఉద్యోగులుగా నియమిస్తూ ఒకేసారి ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1,40,000 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. 2,50,000 వాలంటీర్లను ఒకేసారి నియమించడం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఉద్యోగస్తులను నియమించడం, మరి అదే కాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున ప్రతి గ్రామంలో కూడా దాదాపు 2,50,000 మందిని నియమించడం, ప్రతి ఒక్కరికి కుటుంబం దగ్గరికి పోయి వారు ఏది సమస్య ఉన్నా కూడా, వారికి ఏది కావాలన్నా కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళకు చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయే పరిస్థితి వచ్చింది. సచివాలయంలో గతంలో ఎప్పుడు కూడా కలకలలాడుతా ప్రజలందరూ కూడా వారి వారి అవసరాల కోసం సచివాలయ వ్యవస్థకు వచ్చేవారు. కానీ ఈనాడు వెలవెలపోతున్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఇతర డిపార్ట్మెంట్లకు వాళ్ళని డైవర్సేషన్ చేయడం, సచివాలయం అనేది కేవలం నిరుపయోగంగా వచ్చే రోజుల్లో నిరుపయోగంగా ఉండే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్లు కానీ,
బస్సు టికెట్లు కానీ, రైలు టికెట్లు కానీ, ఫ్లైట్ టికెట్లు కానీ మన గ్రామం నుంచే మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆర్బీకేల ద్వారా, గతంలో ఆర్బీకేల ద్వారా రైతులకు సంబంధించి అనేక సూచనలు, సలహాలు, ఎరువులు కొనుగోలు చేయడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇన్పుట్ సబ్సిడీ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కర్నూలు జిల్లా కౌతాల మండలం హాల్వి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరులు, మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు పాలకుర్తి దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం నిరంతరం పోరాడి 59 ఉపకులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగంలో రాజ్యాంగ ఫలాలు అందించేందుకు కృషి చేసిన మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగాని వారు కొనియాడారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద పిల్లలకు చికిత్స అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేసినటువంటి నాయకత్వం ఆయనదేనని తెలిపారు. పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని వారు అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ కృషి కొనసాగుతోందని వారు తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం ఎలాంటి నాయకత్వం అవసరమని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, సతీష్ నాయుడు, టిప్పు సుల్తాన్, నడిగినేని అయ్యన్న, వెంకటపతిరాజు, ఇక ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. అన్న 8వ తారీఖు వస్తాడని చెప్పి మనము ఎన్నో వేయి చెప్పి మాట ఇచ్చాడు. కొంత లేట్ అయినా కూడా మన మధ్యకు అన్న రావడం జరిగిందని చెప్పి కూడా అంటే పొలిటికల్ లేకుండా ఈ యొక్క రాజ్యాన్ని గాని, ఈ యొక్క ప్రజలను గాని పాలించలేము. ఆయుధం మన చేతికి ఇచ్చాడు. ఆ ఓటు అనే ఆయుధం ఏంటంటే ఈ రోజు అంటే పేదవానికి ఓటిచ్చాడు. ఇటువంటి సందర్భంలో మరి ఆయన మనకు పేదలైనటువంటి మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఇక్కడ వచ్చిన పద్మశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆవిష్కరణ చేసిన మా మాదిగ జాతి ముద్దు బిడ్డ పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ అన్న గారికి ఈ రోజు మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చాడంటే నిజంగా అంబేద్కర్ ని మనం గుండెల్లో పెట్టుకోవాలి. ఈ భారతదేశం బతికినంత వరకు అంబేద్కర్ కి ఊపిరిలేమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అంబేద్కర్ ఆశయాలను మనము అనుగుణంగా అంబేద్కర్ గారికి మనం బడుగు బలహీన వర్గాలు అందరూ ఆశా జ్యోతి ఆయన ఈ రోజు మన ఒక 2 మాటలు చెప్తున్న అన్నగారి గురించి. ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మనకు ఒక అబ్బాయికి గుండె జబ్బేస్తే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన ప్రశ్నిస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ పుట్టిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కొడుకులు పింఛన్ లేక ముసలి వాళ్ళు వితంతువులు బాధపడుతుంటే వాళ్ళ పట్ల 6,000 రూపాయలు వచ్చే విధంగా పోరాడిన వ్యక్తి మన అన్నగారిని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇదన్నా చెప్పుకోవాలి. ఈ దేశంలోనే ఒక ఆశ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన మందకృష్ణ మాదిగని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన అనుకుంటే పదవులు ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి, కానీ ఆయన పదవుల కోసం ఆశించలేదు. మన ఎస్ఏ వర్గీకరణ కోసమే పోరాడి సాధించి ఈ రోజు ఆయన దేశంలోనే ఒక గొప్ప నాయకుడని గర్వంగా చెప్పుకునే వ్యక్తిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి రావడం. వ్యవస్థకులు మన మందకృష్ణ మాదిగన్న గారికి నమస్కారం. ఈ నియోజకవర్గం నుంచి ఇంత చివరికి రావడం అంటే కూడా చాలా అతిశక్తి కాదు. ఎందుకంటే చాలా వెనుకబడిందన్న ఈ ఊరు ఇటు సైడు. ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా మేము కూడా పోరాడుతున్నాం కానీ కుదరడం లేదు. కానీ మేము మా వంతు సాయంగా మేము కూడా చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి గ్రామానికి కూడా ప్రతిదీ ఏంటంటే మన అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసిన కానీ కాకుండా కానీ మేము ఏదైనా కానీ మా తరఫున ఏదైనా అందరికీ సాయశక్తులు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం చూపించినందుకు ధన్యవాదాలు. మసాయిపేటలో పీహెచ్సీ లేకపోవడంపై బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రజాపాలనలోనూ అదే పరిస్థితి కొనసాగడం దురదృష్టకరమని విమర్శించారు.
అత్యవసర వైద్యం కోసం ప్రజలు వెల్దుర్తి లేదా తూఫాన్ వెళ్లాల్సి వస్తోందని వెంటనే ప్రభుత్వం స్పందించి మండలంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏవి కూడా ఇంతవరకు మండలం ఏర్పాటైన నుండి ఇంతవరకు కూడా ఒక రెవెన్యూ తప్ప వేరే ఏవి కూడా అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవి ఏర్పాటు చేయడం జరగలేదు. అలాగే మరియు పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మాసేపేటలో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు రాత్రి కాగానే. సో పోలీస్ స్టేషన్ అనేటిది మాసేపేట మండలంలో నూతనంగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే వాహనదారులు వాహన చోదకులు కానీ ఎవరు కానీ మన మాసేపేట మండలంలో చాలా ఎక్కువయ్యారు. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండల కేంద్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ అంతకుముందున్న బీఆర్ఎస్ కానీ మాసాయిపేట మండల కేంద్రంలో ఇప్పటి వరకు ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. మాసాయిపేట మండల ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలంటే అయితే గతంలోని వెల్దుర్తి మండలానికి వెళ్ళాలి, లేదంటే చేగుంట మండలం నుంచి వచ్చిన గ్రామాలు ఏవైతే 4 గ్రామాలు ఉన్నాయో వాళ్ళు చేగుంటకు వెళ్ళాలి, లేదంటే తూప్రానికి వెళ్ళాలి. కానీ మాసాయిపేట మండల కేంద్రంలో ఒక ఆరోగ్య కేంద్రం లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ ప్రజాపాలన అని చెప్పుకునే విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొద్దాం గ్రామంలో ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడినటువంటి 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 38.5 తులాల బంగారు ఆభరణాలను మరియు 30 తులాల వెండి ఆభరణాలను 3 సెల్ ఫోన్లు ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ వేపాడ మండలం బొద్దాం గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి జానపురెడ్డి వెంకటరమణ ఈ నెల 1వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో తన భార్యతో కలిసి పొలం పనుల నిమిత్తం వెళ్లి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూడగా చెక్క బీరువాలో ఉండే 38.5 తులాల బంగారు ఆభరణాలు మరియు 30 తులాల వెండి ఆభరణాలు దొంగిలించుకొని పోయినట్లుగా వల్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేయగా కోట రూరల్ సిఐ ఎల్ అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సదరు పోయిన బంగారు మరియు వెండి ఆభరణాల ప్రస్తుత వాస్తవిక విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, కోట రూరల్ సిఐ ఎల్ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్ఐ ఎస్ సుదర్శన్, ఇక ఎస్బీ ఎస్ఐ సత్యనారాయణ మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 1వ తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక 40-45 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది 1వ తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. దీంట్లో జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డాం అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే 2 దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 22-23 తేదీలు జనవరి వస్తూ బయట వస్తేనే ఒక బైక్ దొంగతనం చేశాడు. అలాగే అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి టౌన్లో అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. చేసి అలాగే నెక్స్ట్ మన వల్లంపూడి మండలంలోకి ఎంటర్ అయ్యి ఇతను పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరూ బండిలో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు. వెంకటరమణ అనే అతనికి 3 అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్, అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో
సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ. మనకు దాదాపు 90 లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది. నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం ప్రజల్ని, మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర ఉంచడం, విధి లేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అప్పచెప్పడం, లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు 62వ వార్షికోత్సవాల ముగింపులో భాగంగా మావుల్లమ్మకు ఘనంగా మహాకుంభం సమర్పణ నిర్వహించారు. 40 రకాల పిండి వంటలతో అమ్మవారికి మహా నైవేద్యం పెట్టారు. భక్తజనం పోటెత్తారు. అమ్మవారి లడ్డు ప్రసాదం వేలంపాట రికార్డు స్థాయిలో 1.45 లక్షలకు చేరింది. నేడు ఆలయ ప్రాంగణంలో నీరుల్లి వార్తక సంఘం ఆధ్వర్యంలో 1,00,000 మంది భక్తులకు వనసమారాధన చేపట్టారు. మహాశివరాత్రి పండుగని పురస్కరించుకొని గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి అధికారులను ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు వేలాదిగా వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. తదనంతరం అధికారులు తమ్మిలేరి వద్ద ఏర్పాటు చేసినటువంటి మెట్లు, రైలింగ్ స్నానాలు, ఘాటు వద్ద ఏర్పాట్లు మరియు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వేలాదిగా తరలివచ్చే మహాశివరాత్రి ఉత్సవాలకు బాల్యా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా తగు చర్యలు తీసుకున్నామని, తమిళేరులో లోతైన ప్రాంతాల్లో ప్రజలు ఎవరు దిగకుండా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, మరియు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేలా స్నానాల ఘాటు వద్ద రైలింగ్ మరియు టాయిలెట్లు, ట్రాఫిక్ సమస్యలు, భద్రతా సమస్యలు, పిక్ పాకెట్లు సమస్యలు లేకుండా ఉండేలా అధికారులతో సమీక్ష జరిపామని అన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి, సబ్ కలెక్టర్ బొలిపల్లి వినూత్న మరియు నూజివీడు డీఎస్పీ ఎన్వి ప్రసాద్ మరియు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా వారి మొక్కులు తీర్చుకోవటం కానీ, భగవంతుడి ఆశీర్వాదం పొందటం కానీ జరగాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. హైందవ సాంప్రదాయాల్ని ఎక్కడా కూడా అతిక్రమించకుండా హైందవ సాంప్రదాయాల ప్రకారం భక్తులందరి మరి ఆశలు కానీ వారి కోరికలు కానీ ఆ శివయ్య తీర్చాలనేది మా యొక్క లక్ష్యం. దానికోసం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ట్రాఫిక్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, పార్కింగ్ సమస్య కానీ, అదేవిధంగా శాంతి భద్రతలు లేకపోతే పిట్ పాకెటర్స్ వీళ్ళందరూ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మరి ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా తమ్మిలేరులో పోయిన సంవత్సరం చిన్న దురదృష్టవశాత్తు ఎక్కడో కొంత దుర్ఘటన జరిగితే అది ఇక్కడికి వచ్చి కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అటువంటి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసనూరు మండలం బలివే గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బారు కార్యక్రమంలో గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరియు అర్జీలను స్వీకరించి సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేలా చూస్తామని తెలియజేశారు. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల గురించి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వారి సమస్యలను తీర్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని అన్నారు. లేనట్టు లేకపోయినా ఉన్నట్లు ఒక 5-6 సెంట్లు అటు ఇటు వారి ఇష్టం, అంటే ఒక ఆధారంగా కాకుండా వారి ఇష్టారాజ్యంగా చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరి వారంతా పేదవాళ్ళకి అధికారులు ఇంకెక్కువ బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారికి చట్టం పట్ల కానీ లేకపోతే విధి విధానాల పట్ల కానీ అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది. సో మరి ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు పదే పదే, పేదవాళ్ళు నలిగిపోతా ఉన్నారు ఈ రెవెన్యూ సమస్యల మూలంగా. గత ప్రభుత్వంలో చేసిన అనేక అకృత్యాల్లో ఈ రెవెన్యూ 22A పెట్టడం, లేకపోతే వారి దారులు వీరికి, వీరి దారులు వారికి, వారి చుట్టూ వీళ్ళకి, వీళ్ళ చుట్టూ వాళ్ళకి ముడేయటం, ఇటువంటి అనేక సమస్యలు సృష్టించి ప్రజలు ప్రశాంతంగా లేని పరిస్థితుల్ని మరి గత ప్రభుత్వంలో ఉండే వాటన్నింటినీ కూడా సరిచేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పదే పదే పబ్లిక్గా పత్రికల ద్వారా కానీ, క్యాబినెట్లో కానీ, అసెంబ్లీలో కానీ
చెబుతా ఉన్నారు. సో ఇప్పుడు నేను కలెక్టర్ గారికి కూడా చెప్పింది ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేసే విధంగా, లేకపోతే పర్టికులర్గా కొంతమంది వ్యక్తులకి నష్టం చేసే విధంగా ఎవరైనా చేస్తుంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అంబాకం పంచాయతీ పరిధిలోని సీతారాంపేటలో కాళీమార్క్ వాటర్ ప్లాంట్ యూనిట్ను ప్రారంభించారు. శుక్రవారం కాళీమార్క్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఆర్జే రమేష్ వాటర్ ప్లాంట్ యూనిట్ను అలాగే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథులుగా సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి, డైట్ ఆక్వా ఎండి వినాయక్ మూర్తి, ఇక సిఎస్ఓ తిరుగునం, ఆపరేషన్ డీజీఎం కార్తిక్, ఫెసిమిక్ గ్లోబల్ మేనేజర్ దుర్గాదేవి, గ్రామ సర్పంచ్ కనకరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళీమార్క్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ, కాళీమార్క్ ప్రైవేటు సంస్థను స్థాపించి 110 సంవత్సరాలు అయిందన్నారు. పోటీని ధీటుగా ఎదుర్కొని 5 తరాలుగా తమ సంస్థ దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. శ్రీ సిటీలో కూడా కాళీమార్క్ సంస్థ శీతల పానీయాలను తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో త్వరలోనే వాటర్ ప్లాంట్ నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు నియోజకవర్గం అలంపూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మెజార్టీతో గెలిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే విజయుడు వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు గెలిచినటువంటి అభ్యర్థులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఘన విజయం సాధించి తమ సత్తాను చాటుకున్నారు. రామాంజనేయులు జోగులాంబ గద్వాల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, ఈయన 19వ వార్డు నుంచి పోటీ చేసి విజయడంకా మోగించారు. గద్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణవేణి 26వ వార్డు నుంచి పోటీ చేసి విజయడంకా మోగించారు. ఒకే ఇంట్లో ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం, అది కూడా వేర్వేరు వార్డుల నుంచి విజయం సాధించడం గద్వాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ చివరికి హత్యకు దారితీసినటువంటి సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. పొద్దుటూరులోని నాగులకట్ట వీధికి చెందినటువంటి వినయ్, సుబ్బులు ఇద్దరు స్నేహితులు. మద్యం సేవించడానికి వినయ్ ఇంటికి వెళ్ళినటువంటి సుబ్బు ఇద్దరు కలిసి ఫుల్గా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇరువురికి మాటామాట పెరిగి గొడవపడ్డారు. దీంతో వినయ్ సుబ్బును మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వినయ్ భార్య అక్కడి పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలాన్ని పొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ 3 టౌన్ పోలీసులు పరిశీలించారు. ముద్దాయి వినయ్ను అదుపులోకి తీసుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్కు జై కొట్టిన పట్నం, మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ, 85 మున్సిపాలిటీలు హస్తగతం. అమెరికా ఒప్పందంపై దేశవ్యాప్త ఉద్యమం, రైతు సంఘాలతో రాహుల్ భేటీ. స్టాలిన్ కావాలో నేను కావాలో తేల్చుకోండి, ప్రజలకు టీవీకే అధినేత విజయ్ పిలుపు, సభలో మరొకరు బలి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.